హాయ్ గైస్, వెల్కమ్ టు క్యాట్సీ బ్లాగ్స్. ఇవాళ అయితే మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చాను. మా చెల్లె ఏం చేస్తుందో చూద్దాం రండి. ఏం చేస్తున్నావు? ఇవాళ వచ్చేసి చికెన్ నగెట్స్ చేస్తున్నాం మేము. లెట్స్ సీ. కావాల్సిన పదార్థాలు: సాల్ట్ 1 స్పూన్, పసుపు కొంచెం, ఇది మట్టుకు మిక్స్డ్ ఒరాగినో హర్బ్స్ అంటే ఎండుమిర్చి ఓమా తీసుకొని ఇట్లా మిక్సీ పౌడర్ లా చేసుకున్నాను. ఫ్లేవర్ మట్టుకు బాగుంటది. అట్లనే ఇందులో పెప్పర్, బ్లాక్ పెప్పర్, కొంచెం వేయించిన జీలకర్ర పొడి. అట్లానే ఇందులో బ్రెడ్ క్రమ్స్, ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది, లేదా మనమే బ్రెడ్స్ తీసుకొచ్చుకొని స్లైసెస్ లాగా మిక్సీలో చేసుకోండి. ఈ టెక్స్చర్ మనకి వస్తుంది. ఇట్లా ఇందులో వేసేసుకోవాలి సరిపడినంత. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకున్నాక మీకు చూపిస్తాను. పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఇట్లా ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు దీన్ని ఇట్లా చిన్న చిన్న రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని సిలిండ్రికల్ షేప్లో, అంటే ఇట్లా క్రాక్స్ ఏం లేకుండా ఇట్లా సిలిండ్రికల్ షేప్లో చేసుకొని దీన్ని ఎగ్లో ఇలా డిప్ చేసుకుంటూ దీన్ని తీసుకొని ఇట్లా కొంచెం మైదా ఫ్లోర్లో ఇట్లా డిప్ చేసుకుంటే క్రంచీగా వస్తుంది. దీన్ని మళ్ళీ ఒకసారి ఎగ్లో డిప్ చేసేసుకొని ఇట్లా మంచిగా దింగాలి. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లో వేయాలి. ఇది మొత్తం ఇట్లా బ్రెడ్తో సపరేట్ ఇట్లా మొత్తం ఫిల్ చేసేసుకొని ఇలా అన్ని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మెల్లిమెల్లిగా ఇందులో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ని కాల్చుకోండి, ఎందుకంటే లోపల చికెన్ అనేది మనకి ఉడకాలి కదా. మాకైతే సరిపోయాయి. ఇలా కొంచెం కలర్ వచ్చాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. మరీ బ్రౌన్గా కాల్చుకోకండి, టేస్ట్ బాగుండదు. ఇలా సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం. వేడి చికెన్ నగెట్స్ రెడీ. సూపర్, మస్తు మీరు కూడా ట్రై చేసి మస్తు చేసి